ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కడతామంటే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి స్వయంగా ఎస్పీ గారు జోక్యం చేసుకునేంత వరకు. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనారో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గ్రామ కానిస్టేబుళ్ళు వీళ్ళంతా ఏమైనారో వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? చీమ చిట్టుక్కుమన్న పరిటాల కుటుంబానికి సమాచారం అందజేసేటువంటి ఆ గ్రామం నుండి పరిటాల కుటుంబానికి సమాచారం లేదా? వారి దగ్గర ఈ పంచాయతీ జరగలేదా? మరి ఏమైనారు నాయకులు? ఈ జిల్లాలో 2 దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు. ఒక అభము శుభము తెలియని ఒక ఆడబిడ్డ, మన అందరి ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నోరిప్పరేం? నోరు మూగబోయిందా? గొంతు దాటి మాట రావడం లేదా? మరి పెద్ద దొరల రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కులు ఇవేనా? ఈరోజు సమాజం ప్రశ్నిస్తూ ఉంది, నేను కాదు. మరి ఈ సంఘటన పోలీసు వర్గాలకు తెలిసింది, బయటికి ఎక్కడ వస్తుందో అనేసి కొండగుట్టల్లో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను కూడా దాచిపెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య తెలుగుదేశం నాయకుడు మరియు ఆయన సోదరులు, వారి అన్నదమ్ములు పోలీసులు అక్కడికి వెళ్తే పోలీసులపై తిరగబడ్డటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో మా కట్టుబాటు, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, మీరెవరని పోలీసులపై తిరగబడేటువంటి పరిస్థితి. పోనీ ఈ దుర్మదాంధులందరినీ కూడా, ఈ కీచకులందరినీ కూడా పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టినారు, వాళ్ళపైన కేసు కడుతున్నారన్నారు. వాళ్ళ మీద వేటు పడిందా? లేదా వాళ్ళకు కుర్చీలు వేసి కాఫీలు టీలు దాపి సకల మర్యాదలతో వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నారా? మరి ఇటువంటి దుర్మార్గుల్ని నడి బజార్లో చెప్పులతో ఈడ్చి కొట్టుకుంటూ వెళ్తే కానీ కదా ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక భరోసా కల్పించేది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మీరే చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కీచకులను ఆ గ్రామములో ఇల్లు ముందర తిప్పి వాళ్ళని చెప్పులతో కొట్టి చెప్పుల దండలేసి ఆ మండలంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఒక మహిళను అన్యాయం చేస్తే ఎటువంటి ఫలితం అనుభవించాల్సిందో ఉంటుందో అనేసి ఈరోజు సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎందుకు ఇటువంటి సంఘటనలు ఈ రాప్తాడు నియోజకవర్గంలో 2019-24 మధ్య జరగలే? ఆ ప్రత్యేకించిన ఆ గ్రామంలో మాల ముత్యాలు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి 15 సంవత్సరాల కింద పెనుగొండ వద్ద రైల్వే ట్రాక్ మీద శవంగా తేలితే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పట్లో అది మిస్సింగ్ కేసు కాదు, మర్డర్ కేసు అని గత ప్రభుత్వంలో మా హయాంలో పోలీసులు ఛేదించి ఎవడైతే హంతకుడు ఉన్నాడో వాడిని ఆ కేసులో ముద్దాయిగా చేర్చి జిల్లా బహిష్కరణ కూడా రికమెండ్ చేయడం జరిగింది. మరి ఆ మాల ముత్యాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 8.5 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఆ గ్రామంలోకి వెళ్ళి మా ఎస్ఐ గారు వెళ్ళి చట్టం అంటే ఇలా ఉంటుంది, ఇది చేస్తే చట్టరీత్యా నేరం, ఇది చేస్తే చట్టరీత్యా అది కరెక్ట్ అనేటువంటి విధంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రజలకి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో పాటు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికైనా దండన తప్పదని శాసనసభ్యునిగా గెలిచిన తొలినాలలో నేను ఇచ్చినటువంటి ఒక ఆడియో మెసేజ్ 5 సంవత్సరాలు నిష్పక్షపాతంగా మేము ఏదైతే పోలీసు వర్గాల వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫ్యాక్షన్ని కట్టడి చేశామో, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేశామో, అందువల్ల జగనన్న ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఎటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరగలే, మహిళలపైన ఎటువంటి అఘాయిత్యాలు జరగలే. అప్పట్లో జరిగిన మరొక సంఘటన కూడా కొండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలైన ఒక మాజీ మావోయిస్టు కుమార్తెను రేప్ చేసి చంపడం కూడా, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయడం కూడా, అది కూడా జరిగింది. మరి నేను సిగ్గుపడతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని అధికార పక్షంగా ఈరోజు చెప్పుకునేదానికి జిల్లా ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. మరి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఆ ప్రాంతంలో దళితులని కేవలం ఓట్ బ్యాంకుగానే మీరు చూస్తూ ఉన్నారు. వారిని అమాయకంగా ఉంచడం, వారికి చదువు లేకుండా చేయడము, వారిని విజ్ఞానవంతులు కాకోకుండా చూడడము, కేవలం ఎన్నికలప్పుడు వాళ్లకు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడము, మీరు అధికారం అనుభవించడము, అందలాలు దక్కించుకోవడము, వందల వేల కోట్ల రూపాయలకు మీరు ఎగబాకడం, ఇదే మీ లక్ష్యంగా కనపడతా ఉంది. మరి అభివృద్ధి అంటే 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కడితే కాదు. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా చదువుకోవాలా, విజ్ఞానం పెంపొందించుకోవాలా. ఈ సమాజంలో ఏ ఒక్కరికి మేము తక్కువ కాదు అనేటువంటి భావన వాళ్ళలో పెంపొందించాలా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంపొందించాలా. కులాలు మతాలు ఇవన్నీ కూడా మనం రాసుకున్నవి కాదు. పుట్టుకతో ఎవరు కూడా తమ కులాన్ని తాము నిర్దేశించుకోలేరు. కానీ చదువుకొని ఎదుగుతా వాళ్ళు తమ భవిష్యత్తును తాము నిర్దేశించుకోగలుగుతారు. ఆ విధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతతో అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, నాడు నేడు కావచ్చు, అనేక కార్యక్రమాలతో చదువుకొని గ్రామాల్లో అభివృద్ధి చెందండి ఇచ్చినటువంటి సంకేతం అది అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు సూచించింది. అంతేగాని ఈరోజు బడి మానేసినటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి దిక్కుదేలేని పరిస్థితుల్లో, అమ్మఒడి లాంటి పథకాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తన జీవితాన్ని దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినందుకు మనమంతా సిగ్గుతో తల వంచుకోవాలా. నేను ప్రశ్నిస్తా ఉన్నా, జిల్లా ఎస్పీ గారు నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. ఈ దుస్సంఘటనను ఖండించేటువంటి ప్రతి ఒక్క నాగరికుడు కూడా మీ వెంట నిలబడతాడు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలా, ఎవరినో కాపాడడానికి, ఇందులోని కీచకులను కాపాడడానికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా అది ఎవరు కూడా సహించరు. మరి సుధాకర్ యాదవ్ అనేటువంటి ఎస్ఐ ఉన్నటువంటి ఆ మండలంలో ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ని ఉంచేటువంటి పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది పోలీసుల వరకు రాలేదా, లేదా పోలీసులకు ఎవరి ఒత్తిడి వల్ల దీన్ని అణచేశారు, వెలుగులోకి రాకుండా చూశారనేది కూడా ప్రజలందరూ గమనించాలా. పోలీసు వారి యాక్షన్ ద్వారా తాము నిష్పక్షపాతంగా ఉన్నాము, ఆ దళిత కుటుంబానికి అండగా ఉన్నామనేది తెలియజేయాలని కోరుకుంటూ, ఇటువంటి సంఘటనలో కేసులు విచారణకు రావడము, విచారణ ద్వారా బాధితులకు న్యాయం జరగడం అనేది ఆలస్యమవుతుంది. అందులోనే ఈ సంఘటనలో మాకైతే ఎటువంటి నమ్మకము కూడా లేదు. ఈ కేసు విచారణకు వచ్చి శిక్ష పడుతుందన్నటువంటి ఎటువంటి నమ్మకము లేదు.